పెద్దపల్లి జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పలు ప్రారంభోత్సవాలతో సందడి ఏర్పడింది. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల మధ్య పలు కార్యక్రమాలు జరిగాయి. పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్, రూరల్ ఎలిగేడు పోలీస్ స్టేషన్లతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా భవనాలను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఠాకూర్ మక్కాన్ సింగ్, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు రాష్ట్ర మంత్రులు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన ఎలిగేడు, ఇతర భవనాలను స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, విప్ మక్కాన్ సింగ్లతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, ఇందులో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొన్ని పరిసరాలు ఎలిగేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నటువంటి బాలక సుమన్ ఇదే ఎలిగేడు హెడ్ క్వార్టర్ లో మీకు 6 నెలలు ఎలిగేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇవాళ ఎలిగేట్ మండలంలోటువంటి పోలీస్ స్టేషన్ తో సహా ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్ సుల్తానాబాద్ పెద్దపల్లిలో, ఇలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లిలో, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ఎలిగేట్ పోలీస్ స్టేషన్ 4 మండలాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇచ్చి ప్రతి శాసనసభ్యునికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఇల్లు ఇచ్చి ఇవాళ పేదవాళ్ళని గుర్తించి ఎవరైతే నిజమైనటువంటి పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఇల్లు ఇచ్చిందరం ఇల్లు ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదైతే ప్రజలు విశ్వసిస్తా ఉన్నారో, ప్రజలు నమ్ముతా ఉన్నారో ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సేవలను ప్రశంసించారు. రాష్ట్ర మంత్రులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ 2 పర్యాయాలు ఓడిన మొక్కవోని విశ్వాసంతో ప్రజల పక్షాన నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ధరణి గంగలో కలిపామని, భూభారతి చట్టం తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సులో ₹1 ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణం కానీ, పేదవాడి పిల్లలకి మెరుగైన భోజనం పెట్టే దాంట్లో మెస్ ఛార్జీలు 40% పెంచడంతో పాటు ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన మన ఇందిరమ్మ ప్రభుత్వం మొన్న ఉగాది నుంచి ధనికులు తినే సన్న బియ్యాన్ని ఇచ్చిన మన ప్రభుత్వం పేదవాడి చిరకాల కోరిక గడిచిన 10 సంవత్సరాలలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఆనాటి ప్రభుత్వంలో కలలాగానే మిగిలిపోతే మీరు తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షలు 22,500 కోట్లతో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమంతో మీ నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇల్లు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం మొదలు పెట్టుకొని ఉంటారు. అంతేకాదు ఏదో గత ప్రభుత్వంలో లాగా ఏదో బొమ్మలు చూపించి వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు. ఇది మొదటిసారి ఇస్తున్నాం, ఇంకా 3 సార్లు ఇస్తుంది ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు. ఆయన ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏంది నీళ్లు రాలే, ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే, నీళ్లు వస్తాయా 2 రోజులు వాడతాయా, నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే 2 రోజులు వాడతాయి, 2 రోజులు ఎందుకు వాడతాయి, ఇవాళ ఎందుకు రాలే అంటాడు. ఈరోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా మనంతా కూడా టేలెంట్ ప్రాంతం, ఇక్కడ నా ప్రాంతం కూడా
ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు రావాలంటే ఒక ఆలోచనపరమైన కార్యక్రమం ఆడ ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్ లో ఉన్న కాలువ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 475 పై చిలుకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం. 3500 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదటి దశలో వస్తా ఉన్నాయి. దీంట్లో పారదర్శకంగా పేదవాడికి ఇళ్ల నిర్మాణం చేయాలని శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం కనుక మరి 3500 ఇళ్ళ అంటే చిన్నది కాదు, 3500 ఇంటూ 5 లక్షల రూపాయల చొప్పున 175 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడే మరి ఖర్చు చేస్తా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి. పోలీస్ స్టేషన్లు 4 పోలీస్ స్టేషన్లు ఇందిరాబాయిలో అనేక శుభకార్యాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. పెద్దపల్లి హెడ్ క్వార్టర్ లో ఎప్పటి నుంచో లేనటువంటి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్ని సమకూర్చాలని నిరంతరం మా నాయకులు శ్రీధరణ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పెద్దపల్లిని శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతంగా ఈ జిల్లాను తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో మరి నాకు కానీ అటు విజయనగర్ కానీ చేస్తున్న సహకారంతో ఇవాళ ప్రజా సంక్షేమాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యాచరణను అర్హులైన వారికి అందరికి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రెవెన్యూ మినిస్టర్ గారిని 2 లక్షల మందికి రామగుండంలో ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అక్కడ ఒక డివిజన్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కావాల్సిన అవసరం ఉందన్న దయచేసి మొన్న ఇక్కడ భూపాలపల్లిలో ఇచ్చినట్టున్నారు, మాకు ఇమ్మట ఇస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దయచేసి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా.